ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ మీ యూనివర్సిటీలో ఒక హైలైట్ పాయింట్ అని చెప్తున్నారు. ఈ ఇయర్ ఒక కోర్స్ స్టార్ట్ చేశారు. ఆ కోర్స్ పేరు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ సైన్స్ అండి. దాంట్లో స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఫస్ట్ 2 years వాళ్ళు అపోలో యూనివర్సిటీ చిత్తూరులో చదువుతారు. 3rd year యూకేకి వెళ్తారు. అక్కడ కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుందండి. సార్, ఇప్పుడు బేసికల్గా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే వాట్ ఈస్ ది ప్రొసీజర్ అంటే? ఇట్స్ జస్ట్ 3 days ప్రాసెస్ అండి. ఫస్ట్ డే అప్లికేషన్ పెడతారు, సెకండ్ డే ఇంటర్వ్యూ ఉంటుంది, థర్డ్ అడ్మిషన్స్ రిలీజ్ చేస్తారు. అంటే బైపీ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఒకవేళ స్ట్రీమ్ మార్చుకోవాలి అని అనుకుంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా మేము ప్లాన్ చేసామండి. ఒక చిన్న బ్రిడ్జ్ కోర్స్ లాగా ఇచ్చేసేసి వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్ చాలామంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బీబీఏ కోర్స్ కూడా అవైలబిలిటీ ఉంది. బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఈ పర్టికులర్ కోర్స్కి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉందండి. స్కాలర్షిప్స్ లాంటివి కొంచెం ఎంకరేజింగ్ ఏమన్నా అనిపిస్తే ప్రతి స్టూడెంట్కి చాలా కొంచెం ఒక రకమైన మోటివేషన్ కూడా వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhs ట్యూషన్ ఫీజు అండి. ఈ ట్యూషన్ ఫీజులో కూడా బేస్డ్ ఆన్ మెరిట్ ఇందాక చెప్పినట్టు అప్ టు 25% స్కాలర్షిప్ ఇస్తున్నాం. ప్లేస్మెంట్స్ విషయంలో మీరు ఎంత ట్రాన్స్పరెంట్ అండి. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేది రీసెర్చ్డ్ బేస్ యూనివర్సిటీ అండి. ఇప్పటి వరకు 2 లక్షల మంది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. 150 కంట్రీల స్టూడెంట్స్ మన క్యాంపస్లో చదువుతారు. అంటే ఇది గ్లోబల్ వైడ్ ఎక్కడైనా వ్యాలిడ్ డాక్యుమెంట్ అండి. సో అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి? జూన్ ఎండింగ్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి. July 15th విల్ క్లోజ్ అడ్మిషన్స్ అండ్ ఆగస్ట్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు, అంటే తెలిసే ఉంటుంది కదా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇది ఎందుకు స్పెషల్ అంటున్నాను, ఏంటి ఆల్ రోడ్స్ లీడింగ్ టు రోమ్ అంటే, సహజంగా అండి మన టిపికల్ ఆంధ్ర, తెలంగాణ, ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియన్ టిపికల్ మైండ్ సెట్స్, ఒక హౌస్ హోల్డ్ మైండ్ సెట్ ఎట్లుంటుంది తెలుసా? పిల్లల్ని ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీలో జాయిన్ చేస్తాం. ఎంపీసీ అయిన వాళ్ళందరూ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వెళ్తారు. బైపీ తీసుకున్న వాళ్ళందరూ మెడిసిన్, సైన్స్ రిలేటెడ్ స్ట్రీమ్స్కి వెళ్తారు. మ్యాథ్స్ భయం అంటే బైపీ తీసుకుంటారు. ఇవన్నీ చాలా రెగ్యులర్ మైండ్ సెట్స్ మనం చూస్తూ ఉంటాం. అండ్ నేను కూడా అందులో ఒకదాన్ని, నాట్ సంథింగ్ వెరీ డిఫరెంట్. కానీ ఇంజనీరింగ్లో కూడా దేర్ ఆర్ స్టిల్ మోర్ అడ్వాన్స్డ్ కోర్సెస్, అడ్వాన్స్డ్ ప్లేసెస్, అడ్వాన్స్డ్ యూనివర్సిటీస్ అన్న విషయం గురించి మాట్లాడితే చాలా పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాయింట్స్ ఏంటి? అసలు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ అపోలో యూనివర్సిటీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ రియలీ అమేజింగ్. దీని గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ లెస్టర్ యూనివర్సిటీ రమేష్ దేవబత్తన్ గారు ఉన్నారు మనతో. ఆయనతో డీటెయిల్గా అడిగి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో రమేష్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్. మీరు ఏమేమి ఇన్ఫర్మేషన్ చెప్తారా తెలుసుకోవాలి అని మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాము. రమేష్ గారు, ఫస్ట్ ఈ ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ మీ యూనివర్సిటీలో ఒక హైలైట్ పాయింట్ అని చెప్తున్నారు. సో ఆ హైలైట్ పాయింట్ గురించి డిస్కస్ చేస్తూ లెట్ us టేక్ ది షో ఫార్వర్డ్. ఓకే అండి. సో ది అపోలో యూనివర్సిటీ చిత్తూరులో ఉందండి. డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి గారు ఫౌండర్. దానికి అపోలో హాస్పిటల్స్ వాళ్ళది 40 years లెగసీ అండి. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి యూకే లెస్టర్ సిటీలో ఉంది. అది 100 years old యూనివర్సిటీ. ఈ రెండు కొలాబరేషన్లో ఈ ఇయర్ ఒక కోర్స్ స్టార్ట్ చేశారు. ఆ కోర్స్ పేరు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ సైన్స్ అండి. దాంట్లో స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఏ స్పెషలైజేషన్ అయినా స్టూడెంట్స్ తీసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ స్పెషలైజేషన్ ఏంటి అంటే, ఫస్ట్ 2 years వాళ్ళు అపోలో యూనివర్సిటీ చిత్తూరులో చదువుతారు. 3rd year యూకేకి వెళ్తారు. అక్కడ కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుందండి. సో దీనివల్ల వాళ్ళకి ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది. అంటే రొటీన్ రెగ్యులర్ బీటెక్ నార్మల్గా ఏదైతే హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు ఇలా చదువుతూ ఉంటారు కదా, అలా కాకుండా వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఇండియాలో చదివిన అకాడమిక్ ఎక్స్పీరియన్స్తో పాటు యూకేలో అకాడమిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళకి వర్క్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది. సో దిస్ ఈస్ ద స్పెషల్ అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ని ఒక గేమ్ చేంజర్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకు అంటే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ బీటెక్ ఇక్కడ చదవాలి అంటే టెక్నాలజీ ఏదైతే బీటెక్ అండ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు, ఈ కోర్స్ ఇక్కడ చదవాలి అంటే ఇండియాలో ఇవాళ ఒక నార్మల్ కాలేజ్లో తీసుకున్నా కానీ 10 to 15 lakhs స్పెండ్ చేయాల్సి వస్తుంది పేరెంట్. ఒక మంచి ప్రీమియం ఇన్స్టిట్యూషన్ కానీ యూనివర్సిటీ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ 30 to 50 lakhs దాకా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే
4 ఇయర్స్ చదువుతారు వీళ్ళు ఇక్కడ. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ప్లేస్మెంట్స్ టైంకి వచ్చేసరికి అదే 10 lakhs, అదే 5 lakhs, అదే 20 lakhs ప్యాకేజెస్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళు 2025లో అంటే 2025లో బీటెక్ జాయిన్ అవుతున్నారు. బై 2029 పాస్ అవుట్ అవుతారు. అప్పటికి చాలా చేంజెస్ వస్తున్నాయండి. సో ఆ చేంజెస్కి అనుకూలంగా అప్పటికి ప్లేస్మెంట్స్ ఎలా కావాలి, వీళ్ళని ఇండస్ట్రీ ఎలా రెడీ చేయాలి అనే ఒక లక్ష్యంతో స్టార్ట్ చేయబడ్డ కోర్స్ అండి ఇది. సో బేసికల్గా సార్ ఇప్పుడు 2 years చిత్తూరు అన్నారు, తర్వాత లండన్లో UK. తర్వాత యూకేలో మాట్లాడుతున్నారు. సో ఒక స్టూడెంట్కి ఇండియాలో చిత్తూరులో చదువుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ యూకేలో ఒక కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం అనేది తన సబ్జెక్ట్ పరంగా కానీ సైకలాజికల్గా అడ్జస్ట్ అవ్వడానికి కానీ డిఫరెన్స్ ఉండదు అంటారా సార్? ఇక్కడ స్టాండర్డ్స్ వేరు, అక్కడ స్టాండర్డ్స్ వేరు. ఎగ్జాక్ట్లీ అండి. బట్ దీనికి ఆన్సర్ ఏంటి అంటే మన దగ్గర 60 మెంబర్స్నే తీసుకుంటున్నామండి ఈ కోర్స్కి. ఈ 60 మెంబర్స్ అందరూ కూడా యూకే వచ్చేవాళ్ళే. సో వీళ్ళందరూ 2 years కలిసి ట్రావెల్ చేస్తారు. జనరల్గా బీటెక్లో జాయిన్ అవ్వగానే మనకి మంచి ఫ్రెండ్స్ అయ్యేది డిగ్రీలోనే కాబట్టి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు, కలిసి చదువుకుంటారు, 2 years ఇక్కడ ఉంటారు. అండ్ కొంచెం ఇంటర్మీడియట్ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి 1 or 2 years పడుతుంది మెచ్యూరిటీ రావాలి అంటే. సో ఈ 2 yearsలో వాళ్ళకి మెచ్యూరిటీ కూడా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనము ఇక్కడ యూకే కరికులమే రన్ చేస్తాము. మీరు లెస్టర్ యూనివర్సిటీ సబ్జెక్ట్సే చదువుతారు కాబట్టి ఇది కంప్లీట్లీ 100% ఇట్స్ ఏ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ప్రోగ్రామ్ అండి. సో మొత్తం కరికులం కావచ్చు, సిలబస్ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కరికులమే చదువుతారు కాబట్టి వాళ్ళకి అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ 2 yearsలో వాళ్ళకి నేర్పించే పంపిస్తారండి. సో ఏదో కొత్త ప్లేస్కి వెళ్తున్నట్లు అనిపించదు. వాళ్ళు ఇక్కడ ఫిజికల్గా ఇక్కడ ఉన్న మెంటల్గా అండ్ అంతా చదివేదంతా యూకే, ఆల్మోస్ట్ వాళ్ళకి ఎవ్రీథింగ్ అర్థమైపోతుంది ఈ 2 yearsలో. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు బేసికల్గా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే వాట్ ఈస్ ది ప్రొసీజర్ అంటే? ఇట్స్ వెరీ సింపుల్ అండి. చిన్న అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ వాళ్ళే షెడ్యూల్ చేసుకుంటారు. చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటారు ఆన్లైన్లో. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూలో కావచ్చు, అంతకుముందు ఇంటర్మీడియట్ మార్క్స్ కావచ్చు, 10th అకాడమిక్స్ కావచ్చు, వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే ఇవన్నీ కన్సిడర్ చేసి అడ్మిషన్ రిలీజ్ చేస్తారు. 3rd day. ఇట్స్ జస్ట్ 3 days ప్రాసెస్ అండి. ఫస్ట్ డే అప్లికేషన్ పెడతారు, 2nd day ఇంటర్వ్యూ ఉంటుంది, 3rd అడ్మిషన్ రిలీజ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ బేసికల్గా అండి ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఎంపీసీ తీసుకున్న వాళ్ళందరూ ఇంజనీరింగ్, బీటెక్లు, ఇంకా వేరే ఆప్షన్ లేదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఆ యాంగిల్లో ఆలోచిస్తే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఎలా వైస్ చాయిస్ అవుతుందండి? చాలా వైడ్ రేంజెస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. స్టూడెంట్ కెన్ చూస్ ఎనీ కోర్స్. యాక్చువల్గా డైరెక్ట్ యూకే కూడా వచ్చి చదువుకోవచ్చు బడ్జెట్ ఉంటే. సో ఇక్కడ మనకి ఓన్లీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాకుండా బీబీఏ కోర్స్ కూడా అవైలబిలిటీ ఉంది. బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఈ పర్టికులర్ కోర్స్కి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అంతా రాబోతుంది ఈవీ వెహికల్స్ కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు చాలామంది అవసరం అవుతారు ఫ్యూచర్లో. సో అన్ని కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి. మనం ట్రెండ్కి అనుకూలంగా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ని బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. కానీ పేరెంట్ చాయిస్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ బయోటెక్నాలజీ, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ సమ్ అదర్ కోర్సెస్, ఆ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అంటే బైపీ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఒకవేళ స్ట్రీమ్ మార్చుకోవాలి అని అనుకుంటే వుడ్ దే ఆల్సో హావ్ ఎ ప్రాబబుల్ చాయిస్? yes బైపీసీ స్టూడెంట్స్ కూడా మేము ప్లాన్ చేసామండి. ఒక చిన్న బ్రిడ్జ్ కోర్స్ లాగా ఇచ్చేసేసి వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్, చాలామంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2-3 yearsలో బైపీసీ వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ వైపు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నీట్ కనుక ఖచ్చితంగా ఇది చేయలేకపోతే వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేవన్నమాట. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ కంప్యూటర్ సైన్స్ వైపు వస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి కూడా మేము అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసామండి. పర్లేదంటారా? వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వగలరా మరి? బేసిక్ అంటే వాళ్ళు 10th వరకు ఎలాగో మ్యాథ్స్ చదువుతారండి. మళ్ళీ ఇక్కడ మన దగ్గర ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ ఉండిద్ది. సో మళ్ళీ బేసిక్ మ్యాథ్స్ మనం బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చామంటే వాళ్ళు వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, ఆ కోర్స్ని చదువుకోవచ్చు. వండర్ఫుల్. సో నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అండి. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు ఇండియాలో ఉన్న బీటెక్ కోర్సెస్కి హౌ ఇస్ లెస్టర్ యూనివర్సిటీ బీటెక్ డిఫరెంట్ ప్రోగ్రాము అండ్ మోర్ డిమాండింగ్గా ఎట్లా ఉందో అన్నది మనం ఇప్పుడు మీరు చెప్పారు, అర్థమైంది. అట్లా కాకుండా ఇండియా కంటే కొంచెం ఒక స్టెప్ అబ్రాడ్ వెళ్తే దుబాయ్, సింగపూర్, మలేషియా ఇలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళి చాలా మంది ఇంజనీరింగ్ చేస్తున్నారు. సో వీటితో కంపేర్ చేసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఎలా స్టిల్ మోర్ బెటర్ అంటారు? ఓకే అండి, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఇప్పుడు దుబాయ్ మోరార్లెస్, హైదరాబాద్ కూడా దుబాయ్ లాగే ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఏం పెద్ద మనకంటే అడ్వాన్స్డ్గా లేరు. సో మనం హైదరాబాద్లో కొన్ని ఏరియాస్కి వెళ్తే మనకు కూడా ఆల్మోస్ట్ దుబాయ్, సింగపూర్ లాగే అనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్కి మనం వెళ్ళిపోయాం. సో ఒక హైదరాబాద్లో పుట్టి పెరిగిన స్టూడెంట్కి దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో
దుబాయ్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా మళ్ళీ యూకే యూనివర్సిటీస్ ఆర్ ఇండియా యూనివర్సిటీసే ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చదువుతారు. సో అదే బడ్జెట్ ఇక్కడ మీరు అన్నారు దుబాయ్, మలేషియా, సింగపూర్ వెళ్తున్నారు అని అన్నారు. వెళ్తున్నారు కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే అండి, ప్లేస్మెంట్స్ వస్తే ఓకే, ప్లేస్మెంట్స్ రాకపోతే వాళ్ళకి స్టే బ్యాక్ ఆప్షన్ లేదు. ఒక 40 to 80 lakhs దాకా ఖర్చు పెడతారు అక్కడ. సో స్టే బ్యాక్ ఆప్షన్ లేనప్పుడు వాళ్ళకి ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. బట్ యూకేలో ఏంటి అంటే మనం పిఎస్డబ్ల్యూ అఫీషియల్గా లీగల్గా 2 years ఇస్తారు యూకే గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ 2 years 99% మనం ప్లేస్మెంట్ ఇస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగినా కానీ స్టూడెంట్ కెన్ స్టే బ్యాక్ 2 years అండ్ దే కెన్ వర్క్ ఎనీ జాబ్ చేసుకోవచ్చు యూకేలో 2 years అండ్ దే కెన్ డూ బిజినెస్ ఆల్సో. ఆ టైంలో ఏమంటే స్టార్ట్అప్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అండి, స్టూడెంట్ చాయిస్ అది. సో బేసికల్గా అండి ఇప్పుడు ఇంత మంచి ప్రోగ్రామ్ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ చదువుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని ఒక ఆలోచన వస్తుంది. పోనీ ఖర్చు పెట్టగలిగిన స్తోమత ఉన్నా స్కాలర్షిప్స్ లాంటివి కొంచెం ఎంకరేజింగ్ ఏమన్నా అనిపిస్తే ప్రతి స్టూడెంట్కి చాలా కొంచెం ఒక రకమైన మోటివేషన్ కూడా వస్తూ ఉంటుంది. డెఫినెట్లీ ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారండి? ఖర్చుతో మీరు ఖర్చు అన్నారు కదా, పెద్ద ఖర్చు ఏం లేదండి. ఎందుకంటే మన ఫీజు కూడా ఓపెన్గానే చెప్పేస్తున్నాం అంతా కూడా. ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhs ట్యూషన్ ఫీజు అండి. ఈ ట్యూషన్ ఫీజులో కూడా బేస్డ్ ఆన్ మెరిట్ ఇందాక చెప్పినట్టు అప్ టు 25% స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 20% వచ్చింది అనుకోండి, సో ఫస్ట్ ఇయర్లో ఆయనకు ఒక 1 lakh ఫీజు తగ్గుతుంది, సెకండ్ ఇయర్లో 1 lakh తగ్గుతుంది, థర్డ్ ఇయర్లో 5 lakhs వరకు తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ 6-7 lakhs స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళకి. సో ఆ 6-7 lakhsని వాళ్ళు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చిత్తూరులో ఉన్నప్పుడు హాస్టల్ ఫీజుకి యూజ్ చేసుకోవచ్చు, యూకే వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్ కావచ్చు, వీసా కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, దానికి యూజ్ చేసుకోవచ్చు. సో మంచి స్కాలర్షిప్స్ ఉన్నాయండి. ఎంకరేజ్మెంట్స్ విషయంలో అసలు తగ్గేదే లేదనమాట, ప్రాబ్లం ఏం లేదు. అది అంటే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి బీటెక్ చదివిన తర్వాత మళ్ళీ ఎంటెక్ చేయాల్సిన అవకాశం ఉందా? లేకపోతే ఆ బీటెక్ తోనే మంచి మంచి జాబ్స్ ఉంటాయి? ఈ ప్లేస్మెంట్ క్వశ్చన్ మీరు నాకు అన్నప్పుడు నేను తిరిగి ఎందుకు అది పాయింట్అవుట్ చేస్తున్నానంటే రమేష్ గారు, ప్లేస్మెంట్లు పేపర్లో ఉంటాయి. అవును అవును 6 months తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత ఎవరికీ తెలియదు. ఈ లోపు వాళ్ళు చదువుకోవాలా లేకపోతే వెయిట్ చేస్తూ కూర్చోవాలా, వేరే జాబ్కి అప్లై చేసుకోవాలా, నిజంగా అది శూన్యం, ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితి మన పిల్లలకి వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్లేస్మెంట్స్ విషయంలో మీరు ఎంత ట్రాన్స్పరెంట్ అండి, లేదా ఎంటెక్ కూడా చేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది అంటారు? ఆనెస్ట్గా వాట్ ఈస్ యువర్ టేక్? సో దీన్ని కొంచెం స్ట్రాంగ్గానే ఆన్సర్ ఇవ్వాలండి. మేము వీళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచి ఇండస్ట్రీ రెడీ చేస్తున్నాం, ప్లేస్మెంట్ గురించి రెడీ చేయట్లేదండి. అంటే ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. మేము ఏదైతే అసలు మా మేజర్ ప్రోగ్రాము అపోలో హాస్పిటల్ వాళ్ళతోనే రీసెర్చ్ జరుగుతుంది. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేది రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ అండి, అది రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. నార్మల్ యూనివర్సిటీస్ నార్మల్ డిగ్రీస్ ఇచ్చి పంపించేస్తాయి, బట్ లెస్టర్ యూనివర్సిటీ అంటే రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ. ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది, ఏఐని యూస్ చేసుకొని ఫ్యూచర్లో ట్రీట్మెంట్ ఎలా చేయాలి. సో ఆ డేటా అంతా అపోలో హాస్పిటల్లో తీసుకొని రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్లో ఈ స్టూడెంట్స్ పార్ట్ అవుతారు అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తారు. సో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా వస్తుంది దాంతోపాటు. అండ్ థర్డ్ ఇయర్ వెళ్ళాక అక్కడ కూడా ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు యూకేలో. అండ్ వాళ్ళు థర్డ్ ఇయర్ వెళ్ళినప్పుడు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు అక్కడ, వీక్లీ 20 hours. ఆ టైంలో వాళ్ళకి అక్కడ లోకల్ వర్క్ కల్చర్ తెలుస్తుంది, ఎలా వర్క్ చేయాలి అండ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి ఫుల్ టైం జాబ్స్ రావడం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ప్లేస్మెంట్స్ అన్నారు మీరు, ఇండియాలో బై 2029 ప్లేస్మెంట్స్ క్యాంపస్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం అనే ఆప్షనే ఉండదండి. కంప్లీట్లీ స్కిల్ బేస్డ్. మీరు ఇండస్ట్రీ రెడీ ఉన్నారా, ఎక్కడి నుంచి ఎవరినైనా తీసుకుంటారు. సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ అసలు అవసరమే లేదు. అండ్ మీరు ఎంటెక్ అన్నారు, ఎంటెక్ చేయాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా మీరు ఎంఎస్కి వెళ్ళేది 80% వాళ్ళు ఆల్మోస్ట్ కంట్రీ ఎంట్రీ కోసం వెళ్తారు, మిగతా 20% చదువుకోవడానికి వెళ్తారు. ఈ 80% చదవరా అంటే చదువుతారు, కానీ బట్ స్టిల్ మనకి కంట్రీ ఎంట్రీ అనేది అంత ఈజీగా ఇవ్వరు. కాబట్టి ఎంఎస్ త్రూ ఇది ఒక వే అనమాట, ఇది ఒక రూట్, అలా వెళ్తారు. ఇక్కడ మీరు యూజీకే కంట్రీ ఎంట్రీ వచ్చేసింది, వర్క్ పర్మిట్ వచ్చేసింది. సో మీకు ఎంఎస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎంఎస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆ మనీ కూడా సేవ్ అవుతాయి. టైం సేవ్ అవుతుందండి. బేసిక్గా ఇండియాలో ఒక 4 years బీటెక్ చేసి మళ్ళీ 2 years ఎంఎస్కి వెళ్ళి. కానీ సపోజ్ ఇప్పుడు యూకేలో కాకుండా ఎక్కడన్నా జాబ్ అప్లై చేయాలి, అతను వర్క్ చేయాలి అనుకుంటేనండి, ఒక బీటెక్ డిగ్రీ హోల్డర్ కన్నా ఒక ఎంటెక్ డిగ్రీ హోల్డర్కి ఎడ్జ్ ఎక్కువ ఉంటుందా? లేదండి, అట్లా ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా యూజీ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎంటెక్ వాళ్ళకి అంటే కొన్ని పర్టికులర్ స్పెషలైజేషన్స్ ఉంటాయండి, లైక్ ఎంటెక్ సివిల్ వాళ్ళకి కానీ, మెకానికల్ సివిల్ వాళ్ళకి కానీ, వాళ్ళకి ఆ స్పెషలైజేషన్ కావాలి కాబట్టి వాళ్ళని ఇచ్చేస్తారు. కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి యూజీ వాళ్ళకి కూడా సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ పీజీ వాళ్ళని తీసుకుంటే ఇంకా ప్యాకేజెస్ ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు యూజీ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. యూజీ ఈజ్ ఎనఫ్ అండి, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ పరంగా అయితే యూజీ ఈజ్ ఎనఫ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి.
సార్ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి ఎంత వ్యాలిడిటీ ఆర్ ఎంత యాక్సెప్టెన్స్ ఉంది వరల్డ్ వైడ్? ఈ డిగ్రీ ఇక్కడైతేనే చాలా ఘనంగా చూస్తారు, ఈ దేశంలో అయితే పెద్ద పట్టించుకోరు, అట్లా కొన్ని యూనివర్సిటీకి సంబంధించి అంటూ ఉంటారు, వింటూ ఉంటాము. సో వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్? యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అల్యూమిని వచ్చి 2 lakhs అండి. ఇప్పటి వరకు 2 లక్షల మంది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. 150 కంట్రీల స్టూడెంట్స్ మన క్యాంపస్లో చదువుతారు. అంటే ఇది గ్లోబల్ వైడ్ ఎక్కడైనా వ్యాలిడ్ డాక్యుమెంట్ అండి, వ్యాలిడ్ డిగ్రీ అనమాట. సో మీరు ఇండియా వచ్చిన తర్వాత AI.ac. అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ వాళ్ళు ఈక్వలెన్స్ అప్లై చేసుకొని ఇక్కడ ఎంటెక్ చేసుకోవచ్చు, MBA చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు. డిగ్రీ విషయంలో అసలు ప్రాబ్లం లేదు. ఎస్ దే కెన్ అప్లై ఎనీవేర్, నో ప్రాబ్లం. ఎస్ దే కెన్ అప్లై. ఇట్స్ ఎలిజిబుల్, గ్లోబల్లీ వ్యాలిడ్ డిగ్రీ అండి. వాళ్ళు మన దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీలో చదివి యూకే వెళ్ళి పీజీ చేసి అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. మన డిగ్రీని అక్కడ వాళ్ళు వ్యాలిడ్ చేసినప్పుడు యూకే డిగ్రీని మన దగ్గర ఎందుకు వ్యాలిడిటీ ఉండదండి? ఉంటుంది. అండ్ ఇంకా మన యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ డిగ్రీ ఒకవేళ స్టూడెంట్ ఎంఎస్కి యూఎస్ వెళ్ళాలనుకుంటే ఈజీగా అడ్మిషన్ వస్తుంది. 99% వీసా వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి మైగ్రేట్ అయ్యి ఇంటర్నేషనల్ డిగ్రీ తీసుకున్నారు కాబట్టి వీసా కూడా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అయితే యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అండ్ ఎప్పటిదాకా లాస్ట్ డేట్ ఉంది? సో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. వీ గాట్ 1000+ అప్లికేషన్స్ అనమాట. సో మేము ముందు తీసుకునే 60 seatsే. సో స్క్రూట్నీ చేస్తున్నాం, ఇంటర్వ్యూస్ నడుస్తూ ఉన్నాయి. అండ్ స్టిల్ ఇఫ్ ఎనీబడి వాంట్ టు అప్లై దే కెన్ అప్లై అనమాట. ఎందుకు అంటే మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వీఆర్ లుకింగ్ ఫర్ మెరిట్ స్టూడెంట్స్ బేసిక్గా. సో ఈ జూన్ ఎండింగ్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి. July 15th విల్ క్లోజ్ అడ్మిషన్స్ అండ్ ఆగస్ట్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఆల్మోస్ట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. మళ్ళీ అది డెడ్ లైన్ ఉంటుంది కదా, June 15th ఆర్ 20th లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందండి. యాన్యువల్లీ 1 స్కాలర్షిప్స్ రిలీజ్ చేస్తారా సార్, లేకపోతే ఆ సెమిస్టర్ టాపర్ అన్నట్టుగా రిలీజ్ చేస్తారా? అలా కాదు మేడం, మేము స్కాలర్షిప్ ఒకేసారి 3 yearsకి ఇచ్చేస్తాం. ఆఫర్ లెటర్లోనే ఇఫ్ 20% స్కాలర్షిప్ వస్తే ఒక స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ ఇంత తగ్గింది, సెకండ్ ఇయర్ ఇంత తగ్గింది, థర్డ్ ఇయర్ ఇంత తగ్గింది అని చెప్పేసి క్లియర్గా ఆఫర్ లెటర్లోనే మెన్షన్ చేసి పంపించేస్తాం అనమాట. సో 3 yearsకి ఒకేసారి స్కాలర్షిప్స్ ఇచ్చేస్తారు. అంటే ఎట్లా సార్, ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ యొక్క మెరిటోరియల్ స్టాండర్డ్ బట్టి మీరు స్కాలర్షిప్ ని డిసైడ్ చేస్తారా? బేసిక్గా వాళ్ళు సెలెక్ట్ అయితే కూడా 15% స్కాలర్షిప్ వస్తుందండి. సో 35 lakhsలో 15% అంటే ఆల్మోస్ట్ 3-4 lakhs స్కాలర్షిప్ వస్తుందండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. వాళ్ళు హాస్టల్ కానీ ఇటు వీసా ఫీజ్ కానీ దానికి కానీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్కి ఉన్న బ్యూటీ ఏంటంటే 100కి 100% ఎడ్యుకేషన్ లోన్ వస్తుందండి. ఎందుకంటే 2 యూనివర్సిటీస్ కూడా ప్రీమియం యూనివర్సిటీస్, సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ కాబట్టి పేరెంట్స్ కనుక ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళాలి అనుకుంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా వస్తుంది. సో స్టూడెంట్స్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కష్టపడి చదువుతారు, తర్వాత వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత దే కెన్ పే. సో ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో చాలామంది ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారండి, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నారు, చాలామంది తీసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ చాలా తక్కువ ప్రైస్కే ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తూ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే మీరు ఇందాక ప్లేస్మెంట్స్ గురించి అడిగారండి, ప్లేస్మెంట్స్ బై 2029 చాలా డిఫరెంట్గా ఉండబోతుందండి. ఎందుకంటే ఇంతకు ముందులాగా కాలేజ్కి వచ్చి మీరు అన్నారు పేపర్ మీదే ఉంటుంది, ఆఫీస్కి వాళ్ళకి జాబ్ ఇవ్వడం లేదని. ఆబ్వియస్లీ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది. సో బై 2029 అసలు ఆ పేపర్ మీద కూడా ఉండదు. ఎందుకంటే కాలేజీకి రావడం మానేస్తారు వాళ్ళు. సో ఓన్లీ ఆన్లైన్లోనే తీసేసుకోవడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్ అన్నీ కూడా మెరిట్ బేస్డ్ ఉంటాయి అవన్నీ కూడా. సో ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు. మన దగ్గర మనం ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళని ఇండస్ట్రీ రెడీ చేస్తున్నాం కాబట్టి ప్లేస్మెంట్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. 100% ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు యూకేలో 2 years, ఆ అవకాశం కూడా ఉంది. సో కంపేర్ టు ఇండియా టాప్ కాలేజ్ అండ్ యూకే యూనివర్సిటీ డిగ్రీ అంటే నేను యూకే యూనివర్సిటీ డిగ్రీ అనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ మనకి మేజర్గా కాంపిటీషన్ బాగా పెరిగిపోయిందండి. ఒక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే 5 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయింది. దాంట్లో 3 లక్షల మంది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశారు. అందులో 2 లక్షల మంది మళ్ళీ సిఎస్సినే జాయిన్ అవ్వబోతున్నారు. సో ఈ ఇంత పెద్ద నెంబర్లో మళ్ళీ మీరు సిఎస్సి, మళ్ళీ అందరూ ఏఐ డేటా సైన్స్ ఇవే అంటారు. సో అందరూ ఏఐ, అందరూ డేటా సైన్స్ చదివినప్పుడు నీకే ఎందుకు జాబ్ ఇవ్వాలి? అసలు ఒక కంపెనీలో ఏఐ ఎంతమంది అవసరం ఉంటారు? 100 మందికి 2 ఏఐ చాలండి, మిగతా వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటారు. సో కోడింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఏఐ వచ్చి కోడింగ్ ఇవన్నీ జాబ్స్ పోతాయి అంటారు, కానీ అది ఇంకా చాలా టైం పడుతుందండి. అంత తొందరలో అయితే ఏం లేదు, చాలా టైం పడుతుంది. బట్ వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఓన్లీ ఏఐ కాకుండా
కోర్ సిఎస్సికి కూడా బాగా డిమాండ్ ఉందండి. కోర్ సిఎస్సి తీసుకుంటే వాళ్ళకి ఫస్ట్ 2 ఇయర్స్లో క్లారిటీ వస్తుంది, తర్వాత ఏం చేయాలి అనేది. బయట కూడా చాలా కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. సో బేసికల్గా అండి, ఈ ప్లేస్మెంట్ టాపిక్ వచ్చినప్పుడల్లా నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటూ ఉంటాను. ఓకే, చెప్పండి. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అండి, ఆ యూనివర్సిటీస్, సపోజ్ ఇక్కడ గురించి మాట్లాడదాం. ఆ యూనివర్సిటీని ప్రమోట్ చేయాలంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్లో స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొట్టి వాళ్ళు ఎంత ప్యాకేజ్ ఎర్న్ చేయబోతున్నారు అన్నది పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ హోర్డింగ్స్లో మనం చూస్తుంటాం. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నారు, ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఖాళీగా ఉన్నారు అని చూస్తూ ఉన్నాం. ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు అంత ఖర్చు పెట్టి వేరే దేశం వెళ్ళి ఊరు కాని ఊరిలో చదువుకొని తిరిగి మళ్ళీ మేము కాన్ఫిడెంట్గా లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలం ఈ యూనివర్సిటీలోంచి డిగ్రీ వస్తే అన్న నమ్మకం ఎలా పెట్టుకోవాలంటారు రమేష్ గారు? మేడం, ఇక్కడ మీరు అన్నారు హోర్డింగ్స్ పెడతారు అవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ కాలేజ్ ఉంది అనుకుందాం, ఆ కాలేజ్లో బీటెక్ సిఎస్సిలో ఒక 240 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. సో ఆ 240లో ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు ఎంతమందికి ప్లేస్మెంట్ ఇచ్చారో చెప్పరు. ఒకరికో ఇద్దరికో కొంచెం హైయెస్ట్ ప్యాకేజ్ రాగానే వాళ్ళని హైలైట్ చేస్తా, ఎలివేట్ చేస్తా మీరు అన్నట్టు హోర్డింగ్లు పెడతారు. సో ఈ 240 స్టూడెంట్స్లో ఒక 10-15 మెంబర్స్ బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ, ఇంకొక 10-15 మెంబర్స్ అబ్రాడ్ వెళ్ళినా కానీ ప్లేస్మెంట్ కావాల్సింది 200 మందికి అనుకుందాం. సో ఆ 200 మందిలో యావరేజ్ ప్యాకేజ్ ఏంటి, బేసిక్ ప్యాకేజ్ ఏంటి, మినిమం ఎంత ప్యాకేజ్ వచ్చింది ఎవరు చెప్పరు, ఎవరు అడగరు కూడా. పేరెంట్స్ ఎంతసేపు పలానా కాలేజీలో పలానా వాళ్ళ అబ్బాయి చదివితే 20 లక్షల ప్యాకేజ్ వచ్చిందంట, మా అబ్బాయిని కూడా జాయిన్ చేస్తాం, మేము మాకు కూడా అదే ప్యాకేజ్ వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ ఆ అబ్బాయి పాస్ అయింది ఈ ఇయర్, మీ అబ్బాయి పాస్ అవ్వబోయేది ఒక 4 ఇయర్స్ తర్వాత. అప్పటికి ప్యాకేజ్ పెరుగుతాయి, సిచ్యువేషన్స్ చాలా మారుతున్నాయి, మా ఇండస్ట్రీలో చాలా మార్పులు వస్తున్నాయి. సో దానికి అనుగుణంగా మీ అబ్బాయి రెడీగా ఉన్నాడా లేడా, మీ అబ్బాయి చదువుతున్నాడా లేడా, మీ పాప చదువుతుందా లేదా అది చూడాలి. సో ఆ కాలేజీలో జాయిన్ అయిపోతే జాబ్ వచ్చేస్తుంది అనేది అయితే లేదు. ఈవెన్ ఏ కాలేజీలో అయినా, ఈవెన్ మా యూనివర్సిటీలో అయినా అండి, మేము స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాము, 100% వాళ్ళని జాబ్ ఓరియంటెడ్గానే ట్రైన్ చేస్తాం. బట్ స్టూడెంట్ చదవకపోతే దానికి యూనివర్సిటీని ఏం అనలేం కదా. సో బట్ మేము ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటాం. ఇది ఇక్కడ ఉన్న మెయిన్ ఇంకోటి ఏంటంటే అండి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అయినా కానీ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నాం. ఎవ్రీ సెమిస్టర్కి మీ బాబుకి ఇంత CGPA వచ్చింది, ఇంత అటెండెన్స్ ఉంది, సో మీరు కూడా చూడండి, నెక్స్ట్ సెమిస్టర్కి పెరిగేలా వాళ్ళని కొంచెం మీరు కూడా గైడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఒకసారి వీలైతే క్యాంపస్కి ఇండియాలో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా పేరెంట్స్ని ఇన్వైట్ చేయబోతున్నాము. కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్ళబోతున్నామండి, ఎందుకంటే వీళ్ళు UK రాబోతున్నారు, అక్కడ వీళ్ళకి ప్లేస్మెంట్ ఇవన్నీ ఇబ్బంది కాకుండా ఉండడానికి అని చెప్పేసి పేరెంట్స్ని కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ చేయబోతున్నాం. ఎప్పుడైతే పేరెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతాడో అప్పుడే స్టూడెంట్కి మంచి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయండి. బేసిక్గా మన ఇండియాలో జరిగేది ఏంటి అంటే, పేరెంట్ అడ్మిషన్ ఇచ్చేస్తాడు కాలేజ్లో, ఫీజు కట్టేస్తారు, వీళ్ళు కాలేజ్కి వెళ్తున్నారో లేదో ఓకే అదొకటి అబ్జర్వ్ చేస్తారు, కానీ వీళ్ళు ఎలా చదువుతున్నారు, వీళ్ళ కండక్ట్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళే పేరెంట్స్, మదర్ ఫాదర్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకంత టైం ఉండడం లేదు. బట్ ఒక 10% స్టూడెంట్ రోల్, పేరెంట్ రోల్ కూడా ఉండిద్దండి. 50% కాలేజ్ రోల్ ఉంటే 50% పేరెంట్ అనుకుంటే అందులో ఒక 5% అయినా పేరెంట్ రోల్ ప్లే చేయాలండి. ఎందుకంటే వాళ్ళని మానిటర్ చేయాలి, కాలేజ్కి వెళ్తున్నారా లేదా, ఎలా చదువుతున్నారు, ఎంత CGPA వచ్చింది, ఫస్ట్ సెమ్కి సెకండ్ సెమ్కి ఏమైనా తగ్గిందా పెరిగిందా, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, అండ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, నేను కాలేజ్లో ఎలా ఉంటున్నారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు చాలా ఈజీగా ఇదవుతున్నారు అనమాట, డైవర్ట్ అయిపోతున్నారు. రీసెంట్గా మీరు ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే వైజాగ్లో ఒక ఫ్యాకల్టీనే ఇంజనీరింగ్ స్టూడెంట్ కొట్టిన పరిస్థితిని కూడా చూసాము. సో ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఉండాలి, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి సైకాలజిస్ట్ని పిలిచి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. చాలా చాలా చేంజెస్ రాబోతున్నాయండి ఎడ్యుకేషన్ సిస్టంలో. అంటే యూజువలీ ఇలాంటివన్నీ మనం ఇంటర్మీడియట్ లెవెల్లోనే వింటుంటాం, పిల్లలకి కౌన్సిలింగ్ లెవెల్ వాళ్ళని మోటివేట్ చేయడం. ఇంజనీరింగ్లో కూడా వాళ్ళని స్టిల్ ప్రాపర్గా నరిష్ చేస్తూ గైడ్ చేయడం అంటే నాకు తెలిసి మేబీ ఒక ఫస్ట్ టైం నేను వింటున్నాను, ఒక ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కూడా పిల్లల్ని ఇట్లా ట్రైన్ చేస్తారా అనిపిస్తుంది. మా దగ్గర ట్రైనింగ్ సర్వీస్ సెక్షన్ ఉందండి దీనికి సంబంధించిన స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. అండ్ వీళ్ళు ఫౌండేషన్ దెబ్బతిన్నదండి. బేసిక్గా ఈ జంజీ కిడ్స్ అంటారు కదా వీళ్ళు కరోనా టైంలో స్కూల్లో అంటే ఒక 3-4 ఇయర్స్ ప్రాపర్ స్కూలింగ్ అంతా కూడా మిస్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ పిల్లలకి పేరెంటింగ్ వీళ్ళు బిజీ అయిపోవడం వల్ల వీళ్ళకి ఇవన్నీ అవసరం. ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా వీళ్ళకి ఇవి చాలా అవసరం అనమాట. అదే. సో రమేష్ గారు, ఇప్పుడైతే యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అని అనుకుంటే స్పెసిఫిక్గా మనకి పలానా వాళ్ళని కాంటాక్ట్ చేయాలి అన్నట్లు ఏమైనా ఉంటుందా, ఆర్ చిత్తూరుకు వచ్చాక అక్కడే హెడ్ ఆఫీస్లో అడ్మిషన్ తీసుకోవాలా, లేదా డిఫరెంట్ ప్లేసెస్లో మీకు ఏమైనా బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయా, ఏంటి అడ్మిషన్ ప్రాసెస్?
ఇట్స్ వెరీ సింపుల్ అండి. మీకు ఆల్రెడీ ఐ థింక్ మీరు నెంబర్ స్క్రోల్ చేస్తారనుకుంటా. ఆ నెంబర్కి కాల్ చేస్తే మా రిప్రజెంటేటివ్ ఎవరో ఒకరు మాట్లాడి వాళ్ళని కంప్లీట్గా గైడ్ చేస్తారు. సో ఇప్పుడున్న ఈ బిజీ స్కెడ్యూల్ అండ్ ఇంత ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆన్లైన్. సో ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడ్మిషన్ లెటర్ పంపిస్తారు. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు దే కెన్ పే ఫీజ్ అనమాట, కన్ఫర్మేషన్ ఫీజు. బిఫోర్ దట్ ఇఫ్ దే వాంట్ టు విజిట్ ద క్యాంపస్ దే కెన్ విజిట్ చిత్తూరు అపోలో యూనివర్సిటీ క్యాంపస్. లేదు సార్ మేము లైవ్లోనే మాకు తెలుసుకోవాలి, మేము ఒకసారి కలిసి మాట్లాడాలి అంటే కూడా హైదరాబాద్లో మా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. సో లెస్టర్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. చెన్నైలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇండియా ఆఫీస్, ఇండియా బ్రాంచ్ ఉందన్నమాట. సో చెన్నైలో అయినా తెలుసుకోవచ్చు, హైదరాబాద్లో అయినా తెలుసుకోవచ్చు. ఈవెన్ విజయవాడలో కూడా మాది ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. అక్కడ అడ్రస్ కూడా మేము ఇస్తాము ఎవరైనా వచ్చి తెలుసుకుంటాము అంటే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆన్లైన్ మేడం. ఇట్స్ వెరీ సింపుల్, నో ప్రాబ్లమ్ అబౌట్ ట్రావెల్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ స్టిల్ దే వాంట్ విజిట్ ద క్యాంపస్ దే కెన్ విజిట్ చిత్తూరు. వాళ్ళు విజిట్ చేసే ముందు రోజు కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ప్రాపర్ అరేంజ్మెంట్స్ కూడా మేము చేస్తాం. క్యాంపస్ విజిట్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మేము చేస్తాం. సార్ ఇప్పుడు 2 years ఇండియాలో ఉంటుంది అండ్ యూకేలో ఎన్ని ఇయర్స్ ప్రోగ్రామ్ అది అడిషనల్గా? 1 year. 1 year అంటే 3 yearsలో మనకి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ 1 year పాటు పిల్లలు యూకే వెళ్ళిన తర్వాత టోటల్ రెస్పాన్సిబిలిటీ యూనివర్సిటీదేనా? లైక్ హాస్టల్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, సేఫ్టీ దగ్గర నుంచి మొత్తం అంతా యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ అయినా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు విడిగా వాళ్ళ ఓన్ ప్లేసెస్ వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండి. ఇండియాలో లాగా మొత్తం యూనివర్సిటీ అన్నట్లు ఏమి ఉండదు. స్టూడెంట్స్ కెన్ దేర్ చాయిస్. ఇప్పుడు ఈవెన్ మీరు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళే స్టూడెంట్స్ కూడా 1 or 2 years హాస్టల్లో ఉంటారు. తర్వాత వాళ్ళు బయట ఫ్లాట్స్ తీసుకొని వాళ్ళు ఓన్గా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ కూడా అంతే అండి. ఫస్ట్ 2 years చిత్తూరు మన అపోలో హాస్పిటల్ దాంట్లో మనకు హాస్టల్స్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీ క్యాంపస్లోనే హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు యూకే వెళ్ళినప్పుడు లెస్టర్ యూనివర్సిటీ క్యాంపస్లో అయినా ఉండొచ్చు, ఆర్ బయట వీళ్ళందరూ కలిసి వెళ్తారు కాబట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్ అబ్రాడ్లో అందరూ ఫ్లాట్స్ తీసుకొని ఉంటారండి. ఎందుకంటే మనీ సేవ్ చేసుకోవడం కోసం. ఎస్ క్యాంపస్ హాస్టల్ ఎప్పుడైనా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. బట్ స్టిల్ ఇఫ్ పేరెంట్స్ రెడీ టు పే దే కెన్ స్టే ఇన్ క్యాంపస్. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఎస్ 100% ఉండిద్దండి. ఆల్మోస్ట్ క్యాంపస్లో మనకి ఆల్మోస్ట్ 4,000 స్టూడెంట్స్ ఉంటారు ఇన్సైడ్ క్యాంపస్. స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. 200 acres క్యాంపస్ అండి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. చాలా పెద్ద క్యాంపస్, హ్యూజ్ క్యాంపస్ ఉంది. సో హాస్టల్ ఫెసిలిటీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ స్టూడెంట్ చాయిస్ అండ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్. బయట ఉండాలా, క్యాంపస్లో ఉండాలా, ఫ్రెండ్స్తో ఉండాలా అనేది స్టూడెంట్ చాయిస్. ఇంకొక ముఖ్యమైన సమస్య మనకి ఫుడ్ దగ్గర వస్తుంది. మన పిల్లలు ఇక్కడ ఫుడ్ అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్కి తినగలరా, క్లైమేట్కి తట్టుకోగలరా, ఇట్లాంటి బేసిక్ డౌట్స్ వస్తుంటాయి. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్గా పిల్లల్ని పంపించాలి అని అన్నప్పుడు పర్వాలేదు అంటారా? వీ కెన్ అడ్జస్ట్ అంటారా? ఫుడ్ ఎక్కడైనా ఈవెన్ మనం ఇక్కడ నుంచి చెన్నై వెళ్తే మనకి నచ్చుతుంది. అది కొంచెం నాగపూర్ వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. ఒక 500 kilometers దూరంలోనే. అలాంటిది మనం 8,000 kilometers ట్రావెల్ చేసి వెళ్ళాలి యూకే వెళ్ళాలి అంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. బట్ స్టిల్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ హైదరాబాద్లో కూడా మనకి అన్ని స్పెషల్స్ దొరకవండి. అన్ని స్పెషల్స్ ఉంటాయి లెస్టర్లో. ఎందుకంటే లెస్టర్ సిటీ ఆల్మోస్ట్ ఒక మినీ ఇండియా అనమాట. ఆల్ ఓవర్ ఇండియా జనాలు ఉంటారు అక్కడ. సో ఫుడ్ విషయంలో అసలు ఏం ప్రాబ్లం లేదు. మీకు అన్ని ఆంధ్ర టైప్ ఆఫ్ వంటకాలు చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయండి. స్టూడెంట్స్ కెన్ కుక్. అన్ని గ్రోసరీస్ దొరుకుతాయి, ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అసలు ఏం ప్రాబ్లం లేదండి ఆ విషయంలో. సార్ యూజువల్గా ఇంజనీరింగ్ చదివే ఇక్కడ కాలేజెస్తో నేను కంపేర్ చేసి అడుగుతున్నాను ఈ పాయింట్. ఒక కోర్స్ జాయిన్ అవుతారు, సే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు, కానీ వాళ్ళకి కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు. సో వాళ్ళు ఈ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే ప్రోగ్రాంలోనే సర్టిఫికేషన్ కోర్సెస్ ఇన్ వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ లైక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తారు, అట్లా వాట్ ఎవర్ ఒక స్ట్రీమ్తో పాటు 4-5 సర్టిఫికేషన్స్ని కూడా వాళ్ళు తెచ్చుకుంటే కాన్సెప్ట్ ఏంటంటే 4 సంవత్సరాలు అయ్యేసరికి ఏ జాబ్కైనా సరే వాళ్ళు ప్రిపేర్డ్ ఉంటారు అన్నది అదొక ఇంటెన్షన్గా యూనివర్సిటీస్ ప్రమోట్ చేస్తున్నాయి. ఇలాంటి ఆఫర్స్, ఇలాంటి ఫెసిలిటీస్ ఏమైనా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో స్టూడెంట్స్ అవైల్ చేసుకోగలరా? అండ్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్? వీ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ స్టూడెంట్స్ అండి ఇక్కడ. అంతే అంటారా? వీ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ స్టూడెంట్స్. ఒక క్లారిటీతో, ఒక ఎయిమ్తో, ఒక ఫోకస్డ్గా, ఒక గోల్తో వెళ్ళమని చెప్తాం. ఎందుకంటే మేము తీసుకున్న కోర్స్ కూడా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఫస్ట్ 2 years ఈ బేసిక్స్ అన్నీ చదువుతారు వాళ్ళు. 3rd yearకి వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది వెదర్ దే వాంట్ టు స్టడీ ఏఐ ఆర్ డేటా సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్.
థర్డ్ ఇయర్లో ఆ స్పెషలైజేషన్ మాత్రమే చదువుతారు. అప్పుడు వాళ్ళకి ఆ స్పెషలైజేషన్లో జాబ్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో యూనిక్ డిగ్రీ వస్తుంది, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విత్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివితే ఏఐ చదివితే ఏఐకి వస్తుంది. సో వీ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్, ఒకేసారి 10 సర్టిఫికేషన్ కోర్సెస్ చేసేసి కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అండ్ అందులోకి అంత టైం ఉండదండి. యాక్చువల్గా బిజీగా ఉంటారు. యాక్చువల్గా నార్మల్ స్టూడెంట్స్ కంటే కూడా చదువుకోవాలి, దీంట్లో నేను ఇదైపోవాలి అని ఒక ఫోకస్డ్గా కోర్స్ నేర్చుకునే స్టూడెంట్కి అసైన్మెంట్స్ ఉంటాయి. ఆడి సబ్జెక్ట్ చదవడానికి వాడికి టైం ఉండదు. ఇంకా అవన్నీ ఎక్కడ చదువుతాడండి అది. సో స్టూడెంట్స్ ఆన్లైన్లో చాలా కోర్సెస్ ఉంటాయండి, వాళ్ళకి రిలేటెడ్ కోర్సెస్ ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎన్ని కోర్సెస్ అయినా చేసుకోవచ్చు. సో నాకు ఒక్కటైతే అర్థమవుతుంది రమేష్ గారు, ఇక్కడ కన్ఫ్యూజన్స్ లేవు, ఫుల్ క్లారిటీతో 2 years అంటే ఫినాన్షియల్గా కూడా ఎకనామికల్గా వర్కౌట్ అయ్యేటట్టు 2 సంవత్సరాలు చిత్తూరులో మన పిల్లలు ఇక్కడే ఉండొచ్చు. 1 సంవత్సరం ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. 150 కంట్రీస్ నుంచి పిల్లలు అక్కడికి వచ్చి కూడా చదువుకుంటున్నారంటే వాస్ట్ గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఫీజ్కి ఖచ్చితంగా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పైసా వసూలు అని అనుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు మెరిటోరియల్గా కనుక చదివితే మీరు స్కాలర్షిప్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ గురించి కూడా ఇండస్ట్రీ రెడీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చి తీరుతాయి. అంటే ఏ పాయింట్లోనూ ఎందుకు అక్కడికి పంపించామా అనేటట్టు లేదు, ఇక్కడికి పంపిస్తే డెఫినెట్లీ మంచి జరుగుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసే విధంగానే ఉంది. కాబట్టి ఐ థింక్ ఇంటర్వ్యూ చూసిన పేరెంట్స్ మైండ్ సెట్ కానీ పిల్లల మైండ్ సెట్ కానీ డెఫినెట్గా ఆలోచించి దే వుడ్ మేక్ అ బెటర్ చాయిస్ ఇన్ స్టడింగ్ ఇన్ యువర్ యూనివర్సిటీ అని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సో మచ్ ఆఫ్ లైట్ అండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.